జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ నమస్తే. మీరెవరో నాకు తెలియదు. నా పేరు అభిరామ్. భాస్కర్ మా అన్నయ్య, అఖిల్ మా తమ్ముడు. వాళ్ళ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కేసు వాపస్ తీసుకోండి. ఎలా వెనక్కి తీసుకుంటామయ్యా? వాళ్ళు మమ్మల్ని చీట్ చేశారు. మీ ప్రాపర్టీని ఫస్ట్ నాకు అమ్మి తర్వాత ఈయనకు అమ్మాలనుకున్నారు. ఫ్రాడ్ చేశారు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, క్షమించండి, దయచేసి వదిలేయండి. ఎలా వదిలేస్తాం సార్? ఈ విషయం ముందే బయటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ఆస్తి కోసం మేమిద్దరం గొడవ పడాల్సి వచ్చేది. పాపం, ఆయన మొహం చూసైనా వదిలేయండి అయ్యా. ఇతను చాలా నికార్సైన మనిషి. అన్న చీటరు, తమ్ముడు ఫ్రాడ్. ఈయనని ఎలా నమ్మమంటారు? పోనీ నమ్మాలంటే తనేం చేయాలో చెప్పండి. తన అన్నయ్య తమ్ముడికి పూచికత్తుగా ఉండమంటారా? ఉంటాడు. కావాలంటే నీకెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాడు. అయితే ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టమనండి. ఇతను సంతకాలు పెడితే వాళ్ళిద్దరి మీద పెట్టిన కేసును మేము వాపస్ తీసుకుంటాం. సంతకం పెట్టే అభిరామ్, మీ అన్నయ్య తమ్ముడు వెంటనే బయటకు వస్తారు. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అభిరామ్? నీకు మీ అన్నయ్య తమ్ముడన్నా ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. వాళ్ళ కోసం అవసరం అయితే నీ ప్రాణాలైనా ఇస్తావు. బూడి సంతకం పెట్టలేవా? మీరేదో చెప్తున్నారు కానీ ఇతనికి తన అన్నయ్య తమ్ముడి మీద పెద్దగా ప్రేమ లేనట్టుంది. ప్రేమ ఉంటే ఇంతసేపు ఆలోచిస్తాడా? వెంటనే సంతకాలు పెట్టేసేవాడు. అభిరామ్, అభిరామ్, ఏంటి సంతకాలు పెట్టకుండా పోతున్నావు? ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? మీ అన్నయ్య తమ్ముడు బయటికి రావాలని నీకు లేదా? అయ్యో, ఒక్క నిమిషం ఆగండి సార్. హారికి నన్ను తలుచుకుంటున్నట్టుందన్నయ్య. అవునండి, మీరంటే ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారు. కొంచెం నెమ్మదిగా తినండి. వెళ్ళొస్తాను సార్. రేపు ఉదయం వేడివేడిగా టిఫిన్ తీసుకురా. కాఫీ కూడా తెస్తాను సార్. నీ పేరేంటి? సుబ్బు సార్. మా అమ్మ పావని, హారిక ఎలా ఉన్నారు? మీ గురించే బాధపడుతున్నారు సార్. మేం చేసిన ఏదో పనికి బాధపడకుండా ఎలా ఉంటారు? నువ్వేం వరి అవ్వకన్నయ్య, రేపు ఎమ్మెల్యే గారు మనల్ని విడిపిస్తారు. మీరు వెళ్ళండి. అలాగే సార్. సార్ కొంచెం చూసారా ఎస్ఐ గారు, మా గురించి మా వాళ్ళు ఎంతలా పట్టించుకుంటున్నారో. మా పనివాడితో భోజనం పంపించారు. మీ బండి మీద అమ్మే ఫుడ్ తినే గతే మాకు పట్టలేదు. ఆహా, ఎస్ఐ గారు, మా వారితో బావగారితో మాట్లాడాలి. వెళ్ళమ్మా. ఓకే. ఏంటి హారిక,
మన లాయర్ చేతులెత్తేశాడకే. నువ్వు సంతకం చేసిన పేపర్స్ అపోజిషన్ కి స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా ఉందని చెప్పారు. మన వైపు ఒక్క సాక్ష్యం కూడా లేదంట. ఆ సంతకాలు ఎందుకు పెట్టావు అఖిల్? తెలియక పెట్టానన్నయ్య. ఏం పర్వాలేదు, ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఏదోలా మేనేజ్ చేస్తారు. చాలా థ్యాంక్స్ హారిక. బ్యాడ్ న్యూస్ తీసుకొస్తే థ్యాంక్స్ చెప్తావేంటి అఖిల్? భోజనం పంపించావు కదా, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను భోజనం పంపించడం ఏంటి? వాళ్ళకి తెలియదులే అమ్మా. ఇంకా మీరే స్వయంగా వండి క్యారేజీ పంపించారని వాళ్ళు అనుకుంటున్నారమ్మా. అంటే ఆ క్యారేజ్ నువ్వు పంపించలేదా హారిక? మరి ఎవరు పంపించారు? మీ తమ్ముడు అభిరామ్. తను తెస్తే మీరు తినరని ఇంకొకరితో పంపించారు. మీరు తింటున్నంతసేపు స్టేషన్ బయటే ఉండి మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు కడుపు నిండా తిన్నాకే ఆయన హ్యాపీగా వెళ్ళిపోయారు. అతను మాకు డిన్నర్ తీసుకురావడం ఏంటి? నువ్వెందుకు తీసుకురాలేదు హారిక? మీ ఆవిడ ఇప్పటికి కూడా నీకు భోజనం తీసుకురాలేదు. ఖాళీ చేతులతో వచ్చి లాయర్ చేతులెత్తేశాడని చెప్తుంది. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ పని మీరు చూసుకోండి. మా గురించి ఆలోచించకుండా ఇంట్లో ఏం చేస్తున్నారు హారిక? మా ప్రయత్నం ఏదో మేము చేస్తున్నాం అఖిల్. నా మీద అరుస్తున్నావేంటి? మాకు డిన్నర్ తీసుకురావాలని కూడా మీకు అనిపించలేదా హారిక? అతనెవరో తీసుకురావాలా? టెన్షన్ లో గుర్తులేదు అఖిల్. అయినా తిన్నావు కదా, ఎందుకు అరుస్తావు? ఇప్పుడు మనకి ఆ ఎమ్మెల్యేనే దిక్కు. నేను ఇంటికి వెళ్తున్నాను. బాయ్. హే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.